ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. చాలామంది ఈ రోజుల్లో మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు. మనుషుల మీద ఎప్పుడు ఆధారపడవద్దు, ఎందుకంటే వారు ఏ సమయమున మారిపోతారో తెలియదు. కొన్నిసార్లు మనం అడగకుండానే మన జీవితంలోకి కొంతమంది వస్తారు, వద్దన్నా ప్రేమిస్తారు. ఉన్నన్ని రోజులు ఏదో ఒక వాగ్దానాన్ని మనకి చేస్తూనే ఉంటారు. చాలామంది మనకి ప్రమాణం చేస్తారు జీవితాంతం ఉంటానని, కానీ మధ్యలోనే విడిచి వెళ్ళిపోతారు. కొంతమంది నేను ఉన్నాను కదా, ఎవరు నీకు ఉన్నా లేకపోయినా నేను నీకు సహాయం చేస్తాను అని అన్నవారే వారి ప్రేమను చూసి రోజు రోజుకి వారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటాము. నీకు నేను ఉన్నా అన్నవారే ఈరోజు మన హృదయాన్ని గాయపరిచి ఎంతోమంది మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోయారు. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాక వారు మనల్ని వదిలి వెళ్ళినప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు. నిజంగా నేను చెప్తాను, ఈరోజు నువ్వు ఇంతలా దుఃఖపడడానికి, ఈరోజు నువ్వు ఇంతలా మానసికంగా నలిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరిని అయితే నువ్వు ఎక్కువగా ప్రేమించావో, ఎవరి మీద అయితే నువ్వు ఎక్కువగా ఆధారపడ్డావో, ఎవరి మీద అయితే ఎక్కువగా ఆశపడ్డావో వారే నీ గుండెల మీద తన్ని వెళ్ళిపోయారు. నిజంగా అది చాలా బాధాకరం. అయితే నేను అంటున్నాను, ప్రారంభం నుండి చివరి దాకా నిన్ను ప్రేమించేవారు కానీ నీతో కలిసి ఉండేవారు కానీ ఉండరు. మీరు పుట్టినది మొదలుకొని మీ జీవితాన్ని నడిపించే దేవుడు మాత్రమే మారకుండా ఉంటాడు. ఆయన ప్రేమ మారదు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మారవు. చివరి దాకా నీకు తోడై ఉండేది నీ దేవుడు మాత్రమే. అయితే భక్తుడు అనుభవంతో రాస్తున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నారు. ఎందుకంటే మనుషులు మారిపోయినా, అధికారులు మారిపోయినా మన ప్రభువు ఎన్నటికీ మారిపోని దేవుడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ దేవుని మీద పెట్టుకోండి, ఎందుకంటే నీ మీద అమితమైన ప్రేమ చూపించేవారు ఆయన. నిన్ను మధ్యలోనే విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ఎన్నటికీ మారని దేవుడు. అందుకోసమే మనము మన జీవితాలని ఒకరి చేతిలో పెట్టకుండా మన జీవితాలను దేవుని మీద పెడదామా? మనము ఆయన మీద ఆధారపడదామా? ఆయన మీద నమ్మకం పెట్టుకుందామా? ఎప్పుడైతే మనము ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే మనం ఆయన మీద నమ్మకం పెట్టుకుంటామో ఆయన మన జీవితాలను ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.